తుఫాన్తో తలెత్తే పరిణామాలపై మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఆమె మాట్లాడారు. అధికారులంతా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈదురుగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, పశువుల కాపర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లొద్దని సీతక్క హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని మంత్రి సీతక్క సూచించారు. మరి జాగ్రత్తగా వ్యవహరించాలని, గైడ్ చేయాలని జిల్లా అధికారులను, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులను కూడా సూచనలు చేస్తూ ప్రజలు కూడా వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ, పశువులను బయటికి దొరికిరావడం కానీ, చేపల వేటకు కానీ అటు రాకుండా, ఎందుకంటే ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జాగ్రత్తగా ఉండాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు. మరి అదేవిధంగా చెరువులకు చేపల వేటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇళ్ల నుంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తుంది.